అందరికీ నమస్కారం. ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విశ్వంలో మంచి చెడు అనే మార్గాలు మన చేతుల్లో ఉంటాయి. కానీ మనం చేసే ప్రతి పని మన జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ప్రతిఫలిస్తుంది. దీన్ని కర్మ అని అంటారు. ఈ కథలో ఒక వ్యక్తి చేసిన పాపం ఎలా తిరిగి అతనికే వస్తుందో, మంచిని నమ్మిన వారు ఎలా విజయాన్ని పొందారో తెలియజేస్తుంది. ఒక గ్రామంలో చంద్రయ్య అనే ఒక రైతు ఉండేవాడు. అతను నిజాయితీకి మారుపేరుగా ఉండే వ్యక్తి. ఎంతో కష్టపడి తన పొలాలను సాగు చేసి తన 2 కుమారులను పెంచేవాడు. అతని 2 కుమారులు, పెద్దవాడు రాఘవ, కోపిష్టి, సొంత ప్రయోజనాల కోసం ఏదైనా చేసేవాడు. చిన్నవాడు శేఖర్, మంచి మనసున్న, కష్టపడే, నైతిక విలువలు పాటించే వ్యక్తి. చంద్రయ్య తన పిల్లలకు చిన్నప్పటి నుంచి ఒకే ఒక మాట చెప్పేవాడు: మన కర్మ మన వెనుకే ఉంటుంది. మనం మంచి చేస్తే మంచి ఫలితం, చెడు చేస్తే చెడు ఫలితం తప్పక వస్తాయి అని. కానీ రాఘవ మాత్రం ఆ మాటలను అసలు పట్టించుకోలేదు. అతనికి ధనం, సంపద, అధికారం కావాలి. ఎంతటి అన్యాయమైనా చేయడానికి అతను వెనుకాడడు. కాలం గడిచే కొద్దీ 2 సోదరులు భిన్నమైన మార్గాలను ఎంచుకున్నారు. శేఖర్ తన తండ్రి మాటలను గుండెల్లో వేసుకుని కష్టపడుతూ మంచి మార్గంలో జీవించసాగాడు. పొలం పనులు చేయడం, గ్రామంలోని ఇతర రైతులకు సహాయం చేయడం, ఎవరికైనా అవసరమైతే ముందుగా చేతిని చాచి సహాయం చేయడం, ఇవే అతని జీవితం. కానీ రాఘవ మాత్రం అలా కాదు. అతనికి బద్ధకం అయిన జీవితం కావాలి. మోసపూరిత మార్గాలలోనే డబ్బు సంపాదించాలి అని అనుకున్నాడు. అతను పంటను తక్కువ ధరకే రైతుల నుంచి కొనుగోలు చేసి ఎక్కువ ధరకే అమ్మటం మొదలుపెట్టాడు. ధనం పెరగటంతో అతని దారులు మరింత వక్రీభవించాయి. వృద్ధులకు రుణాలు ఇచ్చి అధిక వడ్డీలతో వసూలు చేయడం, పేదల భూములను మోసపూరితంగా తన పేరిట రాయించుకోవడం మొదలుపెట్టేవాడు. తండ్రి చంద్రయ్య ఎన్నిసార్లు హితబోధ చేసినా రాఘవ వినలేదు. ఒకరోజు తన తండ్రి గుండెపోటుతో మరణించాడు. చివరి చూపుకు కూడా చూడకుండా రాఘవ తన వ్యాపారాలతో బిజీగా ఉండిపోయాడు. ఒకసారి అనుకోకుండా గ్రామాన్ని పెద్ద వరద ముంచెత్తింది. రైతుల పొలాలు పూర్తిగా నష్టపోయాయి. శేఖర్ తన దగ్గరున్న ధనాన్ని వృధా చేయకుండా రైతుల సహాయానికి వెళ్ళాడు. తాను ఏం కోల్పోయినా మళ్ళీ కష్టపడి సంపాదించొచ్చని నమ్ముకున్నాడు. కానీ రాఘవ మాత్రం ఆయన రైతులను మోసగించాడనే కారణంగా ఎవరు కూడా అతనికి సహాయం చేయలేదు. రైతులందరూ అతని దగ్గరకు వచ్చి, నీ వల్ల మా జీవితం నాశనమైనది, నీవు మాకు చేసిన అన్యాయానికి ఇది దేవుడిచ్చిన శిక్ష అని విమర్శించారు. దీంతో గ్రామాన్ని వదిలి కొత్త ఊరికి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాడు. కానీ కర్మ అక్కడ కూడా అతన్ని విడిచిపెట్టలేదు. కొత్త ఊరికి వెళ్ళిన రాఘవ అక్కడ కూడా అదే తంతు మొదలుపెట్టాడు. ప్రజలను మోసం చేసి రైతుల పొలాలను తక్కువ ధరకే కొనుగోలు చేసి ఎక్కువ ధరకే అమ్మే ప్రయత్నం చేశాడు. కానీ ఓ పెద్ద వ్యాపారి అతని నిజస్వరూపాన్ని గుర్తించాడు. ఈ వ్యాపారి గతంలో రాఘవ మోసం చేసిన ఒక రైతుకు బంధువు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దాంతో రాఘవను అరెస్ట్ చేశారు. పోలీసుల ముందు నిలబడి తన చేసిన తప్పులన్నీ ఒక్కొక్కటిగా తలుచుకొని వెక్కి వెక్కి ఏడ్చాడు. నేను ఎందుకు ఇలా మారిపోయాను అని తనను తాను ప్రశ్నించుకున్నాడు. ఇప్పుడే కర్మ తనకు నిజమైన పాఠం నేర్పింది. జైలు శిక్ష అనుభవించిన రాఘవ బయటికి వచ్చాక పూర్తిగా మారిపోయాడు. తను చేసిన అన్యాయాన్ని గుర్తించి రైతులకు తిరిగి సహాయం చేయాలని నిశ్చయించుకున్నాడు. తన దగ్గరున్న ధనాన్ని ఉపయోగించి పేదలకు సహాయం చేయడం ప్రారంభించాడు. రాఘవ చివరకు నేర్చుకున్న జీవిత పాఠం: మనకు ఏదైనా చేదు అనుభవం ఎదురైతే అది మన గత కర్మ వల్లనే. మన చేతిలో నాటిన విత్తనాలే మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి. మంచిని చేయండి, మంచే మీకు తిరిగి వస్తుంది. చెడును నాటితే నాశనం తప్పదు. ఈ కథలో రాఘవ చేసిన తప్పులు చివరికి అతనికే శాపమయ్యాయి. శేఖర్ సద్గుణాల వల్ల ప్రజల ప్రేమను, భద్రతను పొందాడు. కర్మను ఎవరూ తప్పించుకోలేరు. ఇది నెమ్మదిగా అయినా నిశ్చయంగా పనిచేస్తుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్.